గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ అందరికీ తెలియదు ఏంటంటే నేను రాజు గారిని నేను అంకుల్ అని పిలుస్తాను. ఎందుకంటే నేను 8th 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు రాజు గారు కలిసి సినిమాలు చేసేవాళ్ళు. అలా తీసిన సినిమా తొలి ప్రేమ. సో అప్పుడు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే హిట్ తర్వాత మా అందరము ట్రైన్లో వెళ్ళాము తిరుపతి. అప్పుడు అక్కడ మా ఇద్దరు కొంచెం బాండ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చాక నేను కాలేజ్ బంక్ కొట్టిన వల్ల నేను ఇలాగే దొరికిపోతుండేవాడిని. ఒక ఇన్సిడెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది. సంజయ్ థియేటర్ బయట రోడ్లో మీరు ఇటు సైడ్ వస్తున్నారు కార్లో, నేను ఇటు సైడ్ ఒక బైక్లో వెళ్తున్నాను. సినిమాలో ఒక హీరో హీరోయిన్ చూసినట్టు లుక్స్, అంత బిజీ రోడ్లో ట్రాఫిక్లో మీరు నన్ను చూడడం నేను మిమ్మల్ని చూడడం చూసి నేను భయపడిపోయి మీకు కాల్ చేసి అంకుల్ ఇంట్లో చెప్పకుండా చెప్పడము, థ్యాంక్ యూ మీ ఇంట్లో చెప్పలేదు, మీరు చెప్పుంటే అప్పుడు నాకు పగిలిపోయి ఉండేది. సో అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం. సో ఆ తర్వాత కలిసి నేను హీరో అయ్యాను, తను ప్రొడ్యూసర్ అయ్యాడు. అండ్ అంకుల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో అవుదాం వచ్చారంట, కరెక్టా కాదా? ఒక సినిమా స్టార్ట్ కూడా అయింది, మధ్యలో అయిపోయింది. ఇది కరెక్టా ఫాల్సా? కాదు, ఫాల్స్. పక్క 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 ఫాల్స్. ఓకే, మీ ఫస్ట్ సినిమా దిల్. ఆ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే అప్పటికి ఆది ఇంకా రిలీజ్ అవ్వలేదు, జయం రిలీజ్ అవ్వలేదు. వినాయక్ గారిని మా నాన్నని హోటల్లో కూర్చోబెట్టి ఎప్పుడు సినిమా రిలీజ్ కంటే ముందే మీరు దాన్ని లాక్ చేశారు. అసలు మీ నమ్మకం ఏంటి, మీ ధైర్యం ఏంటి? రిలీజ్ కాకముందే అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది, నీ జయం రిలీజ్ కాదు. అప్పటికి ఆది రిలీజ్ అయ్యి వినయ్ నేను బేగంపేట సైడ్ వెళ్తున్నాము, నీ జయం పోస్టర్స్ ఉన్నాయి. ఓకే. సో జయం పోస్టర్ చూసి నాకు ఎవరి కుర్రాడు భలే ఉన్నాడంటే మా సుధాకర్ రెడ్డి కొడుకు జయం సినిమాతో లాంచ్ అవుతుండే, భలే ఉన్నాడన్నా, నీ సినిమా అయినతో చేద్దామా అన్నాడు. వై నాట్, ఇమ్మీడియట్లీ నేను డాడీకి ఫోన్ చేసి ఆ మీటింగ్, నీ జయం రిలీజ్ కాకంటే ముందే మీటింగ్ చేసాము. సో దిల్తో మీ పేరు దిల్ రాజుగా అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి? వినాయక్ గారు మేము మీకు ఇచ్చాం మా పేరు, లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు మాకు హిట్ ఇచ్చారు కాబట్టి సొంత పేరు మీరు పెట్టుకున్నారా? అంటే జనాలు ఇచ్చారు అది. పోతే నీకు గుర్తుందో లేదో, ఆ దిల్ టైటిల్ మన దగ్గర లేకుంటే దిల్ పెడదామని నితిన్ అడిగినప్పుడు బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఆ టైటిల్ ఉంది. నేను వెళ్ళి అడిగి ఆ టైటిల్ తీసుకొచ్చాను, మాకు ఈ సినిమా బాగుంటుందండి అని. సో థ్యాంక్స్ టు బూరుపల్లి శివరామకృష్ణ గారు, ఆ టైటిల్ ఇవ్వడం వల్ల అది దిల్ రాజు అనేది బ్రాండ్ అయిపోయింది, ట్యాగ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఎస్విసితో పాటు లార్వేన్ ఏ కంపెనీ, దిల్ రాజు ప్రొడక్షన్స్, దిల్ రాజు డ్రీమ్స్, ఇలా మీ బయోపిక్కి తగ్గట్టు కంటెంట్ని బాగా గట్టిగా చేస్తున్నారు. సో నెక్స్ట్ దిల్ రాజు డైరెక్ట్స్ అని చూడొచ్చా? లేదు. ఎందుకు? ప్రస్తుతానికి లేదు. సినిమా మీకు కెమెరా తెలుసు, మీకు నాలెడ్జ్ ఉంది, ఎడిటింగ్ తెలుసు, అన్నీ తెలుసు, మీకు ఎందుకు తీయట్లేదు? సో నాకు డైరెక్షన్ చెయ్యాలని ఎప్పుడు ఆలోచన రాలేదు. యాక్చువల్ వివి వినాయక్ ఆ బొమ్మరిల్ అయిన తర్వాత నాకు సజెస్ట్ చేశాడు, అన్న నువ్వు డైరెక్షన్ చేసేయగలుగుతావు, చెయ్యు అని. లేదు వినయ్ అని. లేదు నేను చెప్తున్నా కదా విను, విబి రాజేంద్ర ప్రసాద్ గారు లేక నువ్వు డైరెక్షన్ చేయగలుగుతావు, నువ్వు చెయ్యు అని. బట్ ఎప్పుడు ఆ సైడ్ నాకు డైరెక్షన్ చేయాలని ఆలోచన కలగలేదు. సో మీ బయోపిక్ తీసే ఇప్పుడు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎప్పుడన్నా ఆఫ్టర్ 5 years 10 years? నా బయోపిక్ నేను తీయలేను కదా, ఎవరైనా తీస్తారేమో. సరే, ఎవరు తీస్తే దాంట్లో అంత ఉంటుందా, ఆ కంటెంట్ ఉంటుందా? డెఫినెట్గా. అంటే ఇట్స్ బిగ్ జర్నీ కదా నాది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ 94 వచ్చాను, 94కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years ప్లస్. ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను, ఎన్నో అన్నీ చూసుకుంటూ వచ్చాను. సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో అయితే బాగుంటుంది? బట్ నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు ఒకటే. చాలా మంది అంటారు నితిన్ మీ బ్రదర్ అని. సో రాజుగారి బయోపిక్లో హీరోగా నేనే, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళే ఈయన ప్రొడక్షన్ డైరెక్షన్ చూద్దాము, నేను హీరోని. సో ఇందాక మీరు చెప్పారు కదా అప్స్ అండ్ డౌన్స్